వైద్యులకి సంబంధించినటువంటి ప్రాణాపాయ పరిస్థితులు ఇప్పుడు పెరుగుతున్నాయి. వైద్య వృత్తిలోకి వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు విద్యార్థి దశలో పాఠ్యాంశాల భారం తట్టుకోలేకపోతున్నారు. తరచూ పరీక్షలతో ఇబ్బంది పడుతున్నారు. మానసికంగా నలిగిపోతున్నారు. కుటుంబ సభ్యుల అంచనాలు పెరిగిపోయినాయి. ఎందుకంటే వాళ్ళకి ఫీజులు బోల్డ్ అంత ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తీరా చూస్తే చదువులు పూర్తయిన తర్వాతన మళ్ళీ తాము ఆపరేషన్ చేయలేమోనన్నటువంటి భయాలు ఒక పక్కన పెరుగుతున్నాయి. చివరికి పీజీలకు సరైన సెలవులు లేవు. క్లినికల్ రెస్పాన్సిబిలిటీస్ పెంచి పడేశారు. వరుస విధులతో వాళ్ళని వేధిస్తున్నారు. సరైన విశ్రాంతి ఉండట్లేదు. వైద్య కళాశాలల్లో కౌన్సిలింగులు లేవు. ఏమన్నా కంప్లైంట్ చేస్తే పరిష్కరించేటటువంటి సిచ్యువేషన్ లేదు. సైకలాజికల్ హెల్త్ దెబ్బతింటోంది. ఈ కారణంగా 2010-19 మధ్య కాలంలో దేశంలో వైద్య విద్యార్థులు కావచ్చు, రెసిడెంట్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు 358 మంది ఆత్మహత్య చేసుకున్నారట. గత 5 ఏళ్లలో 122 మంది వైద్య విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటే 1272 మంది విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక చదువుని మధ్యలో మానేశారు. ఇది ఇప్పుడు తాజా నివేదిక చెప్తున్నటువంటి సత్యం. వైద్యులకు సంబంధించినటువంటి కీలకమైన అంశం.